నా పేరు ఆదినారాయణ అండి. ఎవరు అధికారంలోకి రాబోతున్నారు? ఎవరు సీఎం అయితే బాగుంటుంది? జగన్మోహన్ రెడ్డి సీఎం అయితే బాగుంటారండి. ఎందుకు? ఎందుకంటే మాకు పింఛన్లు వస్తున్నాయి, రైతు భరోసా వస్తుంది, పిల్లలకి అమ్మఒడి వస్తుంది, మా ఆడవాళ్ళకి చెయ్యోత వస్తుంది. జగనే మళ్ళా రావాలని కోరుకుంటాను. మీ ఇంట్లో ఏమేమి వచ్చినాయి? మా ఇంట్లో మా ఆవిడకి చెయ్యోత వచ్చిందండి 3 సార్లు, ఇది 4వ సారి. మరి మా మనవరాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అమ్మఒడి పడుతుంది. మరి నాకు కొద్ది పొలం ఉందంటే ఇప్పుడు 4 సంవత్సరాల నుంచి రైతు భరోసా పడుతుందండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా ఉండేటప్పుడు 2 లక్షల నేను రుణముడితే అది రుణమాఫీ కూడా అయింది. మళ్ళీ జగనే రావాలని కోరుకుంటాను. చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి మేమే వస్తాం, జగన్ ఓడిచ్చాను. అవన్నీ జరగని పనులండి. అది తొలి ఫస్ట్ని కూడా జగన్మోహన్ రెడ్డి గెలవాలి. అప్పుడు 100కి 1 ఓటు మీద ఓడిపోయాడు. 99 ఓట్లు జగన్కి వచ్చే, 100 ఓట్లు చంద్రబాబుకి. అప్పుడు కూడా ఈయనే ముఖ్యమంత్రి అవ్వాల్సింది, ఏదో ఒక నిమిషంలో తప్పిపోయింది. ఇప్పుడు మరీ ఇంకా 3 సార్లు ఆయనే ముఖ్యమంత్రి అవ్వాలని మేము కోరుకుంటున్నాం. మొన్న ఒక సభలో పవన్ కళ్యాణ్ గారు జగన్ ప్రతిసారి 4 పిల్లలు అంటారు, 4వ పిల్లలు నువ్వు అని అన్నారు. అవన్నీ ఒట్టిదేనండి. వాళ్ళు ఏదో చేసుకుంటారు, భార్యలు వాళ్ళు ఇష్టమైనంత చేసుకున్నా. ఇప్పుడు అధికారంలో వచ్చింది, మళ్ళా వస్తుందని మేము కోరుకుంటున్నాం. అది చంద్రబాబు నాయుడు ఏం చేయలేరు. చంద్రబాబు నాయుడు వల్ల మేము రూపాయి తినలేదండి. అది నేను విజయవాడ వచ్చి 44 సంవత్సరాలు అయింది. 44 సంవత్సరాల నుంచి ఇంతవరకు తెలుగుదేశం ప్రభుత్వంలో కూడా మా అమ్మాయి ఎంకామ్ ఫైనల్ ఇయర్ చదివిందండి. షార్ట్ హ్యాండ్, టైపు, కంప్యూటర్ అన్నీ పాస్ అయింది. వాలీబాల్, కబడ్డీలోనూ కూడా క్యాప్టెన్గా వచ్చిందండి. మేము తీరామస్ ఉద్యోగంకి అప్పీలు పెడితే మీకు మీ కులంకి ఉద్యోగం రాదు, వాళ్ళకే వస్తుందని చెప్పారు. అప్పటి నుంచి మేము ఒక్కసారి అవకాశం ఇవ్వండి అని చంద్రబాబు నాయుడు గారు అంటారు. పోలవరం ప్రాజెక్ట్ నిర్మించి చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఇస్తానని అంటున్నారు. చంద్రబాబు నాయుడు పోలవరం తేలేదండి. ఇప్పుడు రాజశేఖర రెడ్డి తెచ్చాడు, తర్వాత ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి తేబోతున్నాడు. అది మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ వస్తుంది. 175కి 175 సీట్లు కూడా వస్తాయి. ఈ 15 సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసావు కదా, మరి ఎడుపున్నప్పుడు మన ఆస్తి తొట్టుకొని రావచ్చుగా. దొంగతనం ఎందుకు పారొచ్చావు చెప్పు? దొంగతనంకి ఎందుకు పారొచ్చావు? ఇక్కడ పారొచ్చి పేదల దగ్గర భూములు నొక్కొని కోట్లు సంపాదిద్దామనే. లేకపోతే ఆంధ్ర వాళ్ళు పిచ్చోళ్ళని తెలంగాణలో ఉంటావు నీ ఆస్తులను, ఆంధ్ర వాళ్ళు పిచ్చోళ్ళని ఆస్తులు ఎట్టుకు దింగిట పవన్ కళ్యాణ్ నువ్వున్నా చెప్పు? అంతే కదా, ఆంధ్ర వాళ్ళు పిచ్చోళ్ళనే కదా. మళ్ళీ మీ ఇద్దరు వచ్చి ఎత్తుకు దింగిటకే కదా. ఓటు కోటికేసి కింద ఒట్టుకెళ్ళి దింగవు. అవి ఎప్పుడు ఓడిపోవుది? ఆంధ్ర సొమ్మేగా, ఆంధ్ర సొమ్మేగా. మీరు ఓట్లు కోట్లకి కొన్నిది కూడా ఆంధ్ర సొమ్మేగా. మరి మొన్న జైల్లోన సచ్చరిచ్చిందని అన్నావు కదా, మరి జైల్లోకి వెళ్ళి వచ్చినాక రాగమన్నావు, ఇదో అన్నావు. మరి ఎందుకు నువ్వు కోర్టులో ఎందుకు మోసం చేసావు? నువ్వు మోసం చేస్తే పేదోడు మోసం చేయడం. మీ అభిప్రాయం ఏంది? పవన్ కళ్యాణ్ అనవసరం అమ్మ, వేస్ట్. అది వేస్ట్కే 100. అది వేస్ట్. కానీ మనిషి సినిమా తీసుకున్నోడికి అంతే. అది చాలా ఎవరితో పోయింది? ఎన్టీ రామారావుతో పోయింది. కర్మలు ఊళ్ళో అనవసరం ఎన్టీ రామారావుతోనే పోయింది. అది రాజకీయంలోనే. ఇప్పుడు వచ్చిన వాళ్ళల్లో సినిమాటలు ఎవడు వచ్చిన డబ్బు వైఎస్ అవుతాడు, జగన్మోహన్ రెడ్డి అవుతాడు. 100కి 99 పాయింట్లు ఉన్నాం. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ అధికారంలోకి వస్తే బాగుంటుంది? ఎవరు సీఎం అయితే బాగుంటుంది అనుకుంటున్నారు? వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అయితేనే రాష్ట్రం బాగుపడిద్ది. మెయిన్ పేద ప్రజలు, బలహీన వర్గాల వారు మాత్రం బాగుపడాలంటే జగన్మోహన్ రెడ్డి గారే సీఎం అవ్వాలి. గతంలో చంద్రబాబు నాయుడు గారు చేసిన సంక్షేమ పథకాలు అందలేవా ఎవరికి? మరి అందినాయండి. ఎక్కువగా ధనికులకి అందినాయి, రికమెండేషన్ చేసిన వాళ్ళకి అందినాయి. అవి కాంట్రాక్ట్లు అవనివ్వండి, ఏదైనా హాస్పిటల్ బిల్లు అవనివ్వండి, ఏ కాంట్రాక్ట్లు అయినా సరే ధనికులకి అందేవి, పేద ప్రజలకు మాత్రం అందేవి కాదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఆధీనంలో ఇప్పుడు అందుతున్నాయి. మీ కుటుంబ సభ్యులకు కానీ మీకు కానీ ఎవరికైనా సంక్షేమ పథకాలు వచ్చాయా జగనన్న గారికి? నాకేం రాలేదు సార్, మాకేం రాలేదు. కానీ జగనన్న సీఎం కావాలని కోరుకుంటున్నారు. అవునండి, నాకు 2 నీళ్ళు ఉన్నాయి, కరెంట్ బిల్లు ఉన్నాయి కాబట్టి రాలేదు. లేని వాళ్ళకి రావాలని నేను కోరుకుంటున్నాను. జగన్ గారి ప్రభుత్వంలో అందరూ హ్యాపీగానే ఉన్నారు? అందరూ హ్యాపీగానే ఉన్నారండి. చంద్రబాబు నాయుడు గారు ఏమంటున్నారంటే ఈసారి అవకాశం ఇస్తే 2025లో పోలవరం ప్రాజెక్ట్ అద్భుతంగా నిర్మించి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు బహుమతిగా ఇస్తే ఇది ఒకసారి నాకు అవకాశం ఇవ్వండి, పవన్ నేను కలిసి అభివృద్ధి చేస్తాం రాష్ట్రాన్ని. 14 సంవత్సరాలు సీనియారిటీ, 40 సంవత్సరాల అనుభవం ఉందండి ఆయన. అప్పుడే ఏమి చేయలేడు ఆయన. అధికారులు ఉన్నప్పుడు చేయలేనోడు ఇప్పుడు చేస్తారంటే ఎవరు నమ్ముతారండి? జగన్మోహన్ రెడ్డి గారు 90% అయిపోయింది కంప్లైంట్. ఈ 3 నెలలు అయిపోయింది అనుకోండి. ఈ 3 నెలలు అంటే ఎలక్షన్ టైం అయిపోతే నెక్స్ట్ మా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవగానే వీళ్ళు ఎవరెవరైతే
పిచ్చి పిచ్చి పేలాపలు పేలుతున్నారు. వాళ్ళ నోటితోటే జగన్ గారు బెస్ట్ సీఎం, జగన్ గారు ప్రతి ఒక్కరు చేయగలగాడు, మాట ఇచ్చాడంటే మాట నిలబెట్టుకున్న సీఎం ఎవరంటే జగన్మోహన్ రెడ్డి గారు. పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పులివెందులో జగన్ ఓడిస్తామంటున్నారు. ఏముందండి, ఈరోజు నోటి మాటేగా. నేను చెప్తాను, నేనే నెక్స్ట్ సీఎం, నేనే చంద్రబాబు నాయుడు ఓడిస్తాను గొప్పని నేను చెప్పగలను. మాటలు ఏముందని ఏం మాట్లాడినా చెప్పగలను. అవసరమైతే లోకేష్ మీద కూడా నేను పోటీ చేస్తాను, లోకేష్ని ఓడిస్తాను చెప్పగలను. నోటి మాటేగా. నోటి మాటతో ఎన్నన్నా ఈ రాజకీయంలో ఉన్నది అదే. ఒక చిన్న కార్యకర్త అవనండి, చిన్న నాయకుడు అవనండి, ఎంతో పోస్టులో ఉన్న సీఎం గారిని కూడా తిట్టగలను, సీఎం గారితో కూడా నేను పోటీ పడగలను, పేలాపన చేయగలను. మాటదే కదా ఏముంది. నేను నెక్స్ట్ సీఎం, నేనే బీసీ నాయకుడిగా నేను చంద్రబాబు నాయుడు నేను పోటీ చేస్తాను అనగలను. అలాగే సీఎం గారి మీద రకరకాల పేలాపలను పేలుతుంటారు వీళ్ళు. పవన్ కళ్యాణ్ గారు అని, చంద్రబాబు గారు అని. చంద్రబాబు గారు ఎంతవరకు ఓటు బ్యాంకు కావాలంటే నోటికి ఏది ఇష్టమో అది మాట్లాడుతుంటారు చంద్రబాబు నాయుడు గారు. మొన్న తాడేపల్లిగూడెంలో ఒక సభ జరిగింది, జెండా సభ అనేది జరిగింది. కాంగ్రెస్, టీడీపీ మరియు జనసేన పొత్తులో భాగంగా ఆ సభలో పవన్ కళ్యాణ్ గారు ఏమంటే, ప్రతిసారి జగన్ గారు 4 పిల్లలు అంటారు, నా 4 పిల్లలు నువ్వే జగన్ అని అన్నారు. ఈ విషయం తెలుసా మీకు? తెలిసిందండి. ఈ విషయంపై మీ స్పందన ఏంటి? చెప్తున్నా కదా సార్, నోటికి ఏది ఇష్టం వస్తే అది మాట్లాడడం తప్ప. సభ ఉంది, ఆ సభ మీద దగ్గర అక్కడ 10,000 మంది అవ్వచ్చు, 20,000 మంది జనాలు ఉండొచ్చు. వాళ్ళని ఏదన్నా జోష్ నింపాలంటే అవతల వ్యక్తిని తిట్టాలి. అవతల వ్యక్తిని తిడితే వీళ్ళు సంతోషంగా ఫీల్ అవుతారు. ఎదటి వ్యక్తిని తిట్టాలితే ఎదటి వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు కాబట్టి వీళ్ళు ఏదో ఒకటి మాట్లాడుతుంటారు వీళ్ళు. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని, చంద్రబాబు గారిని నమ్మే అవకాశాలు లేవంటారా మరి? మేము నమ్మం బాబు, బాయ్ బాబు, అంతేనండి. మా ప్రాజెక్ట్ వద్దు కావాలండి, చంద్రబాబు నాయుడు అభివృద్ధి చేస్తా అంటుంది కదా మరి. అది జరిగే పనులు కాదు సార్. మొన్నటిదాకా ఏం చేయలేనాడు, అధికారం ఇచ్చాము, మీకు 2 వీలర్ ఇచ్చాము, ఆయిల్ కొట్టించాము, ప్రయాణం చేయమన్నాము, అప్పుడు వెళ్ళలేదు. కానీ ఇప్పుడు వచ్చి మేము ఎంత దూరం ప్రయాణం చేస్తామంటే ఎలాగండి? ఇంకప్పుడు నీ చేతిలో బండి ఉంది, బండిలో పెట్రోల్ ఉంది, అప్పుడు వెళ్ళలేకపోయావు. కానీ ఇప్పుడు నేను వెళ్ళిపోతాను, ఇప్పుడు నేను గమ్యం చేస్తానంటే ఎవరు నమ్మరండి. మొత్తానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది. 100కి 100% వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గెలిచిద్ది. పేద బడుగు బలహీన వర్గాలందరికీ న్యాయం జరిగిద్ది. ఒక కరోనా టైం అనేది గనక మన ప్రపంచంలో కానీ మన రాష్ట్రంలో కనుక జరగకపోతే ఈ పిచ్చి పేలు అందరికీ లేదు. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఫుల్ స్టాప్ పెట్టేవాళ్ళు. ఆర్థికంగా రావాల్సింది రాష్ట్రానికి రాకుండా రాష్ట్రం విడిపోయినప్పుడు కానివ్వండి, కరోనా టైంలో నేను ఒకటే చెప్పగలను, కరోనా టైంలో మా వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కార్యకర్త అవనండి, నాయకులు అవని ఎవరైనా అవనయ్యి, పోలీసు సిబ్బంది కష్టపడ్డారు, మున్సిపాలిటీ వాళ్ళ సిబ్బంది కష్టపడ్డారు. వారితో పాటు మా కార్యకర్తలు కానివ్వండి, మా నాయకులు కానీ ప్రతి విషయంలో మెడిసిన్ అవనండి, వాళ్ళకి ఏదన్నా ఫుడ్ విషయం అవనండి, మేము కార్యకర్తలు కరోనా టైంలో మా భార్య పిల్లలు పక్కన పెట్టి మేము కష్టపడ్డాం. మా పార్టీ వైఎస్ఆర్ పార్టీ వాళ్ళు కష్టపడ్డారు. టీడీపీ కార్యకర్తలు ఎవరు బయటికి రాలేదు, ఏమీ చేయలేదు. జగన్మోహన్ రెడ్డి గారిని మళ్ళీ సీఎం చేసుకుంటారు. ఇప్పుడు కాదండి, నెక్స్ట్ టైం కూడా జగన్మోహన్ రెడ్డి గారు సీఎం. పవన్ కళ్యాణ్ గారు అంటారు ఆయనకి ఇంకా చాలా సీనియరిటీ రావాలి, ఆయన దగ్గర ఇంకో 15 సంవత్సరాల అనుభవం పొందాలి. జన సైనికులేమో పవన్ కళ్యాణ్ గారిని మేము సీఎం చేస్తామంటే పవన్ కళ్యాణ్ గారు నేను చంద్రబాబు సీఎం చేస్తాను ఆయన అంటున్నారు. జన సైనికులు కూడా మా వైపు వచ్చేస్తున్నారు, మా వైపు చూస్తున్నారు. ఆల్రెడీ వైజాగ్లో 2,000 మంది బైక్ ర్యాలీ తల్లి మా ఎంపీ గారి దగ్గర జాయిన్ అయ్యారు. జన సైనికులు ఒక అర్థం కాని విధిలో ఉన్నారు వాళ్ళు. జై జగన్.